కానీ ఈరోజు ముఖ్యమైన విషయం నేను మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు తెలుసు నిన్నటి నుంచి యుద్ధం అనేది మొదలైపోయిందండి. అనుకోకుండా సడన్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయకపోతే యుద్ధం స్టార్ట్ అయ్యింది. సో అది ఎప్పుడు ముగిస్తుంది, పరిణామాలు ఏంటి, జనాలు మొత్తం మన భారతీయులు చాలామంది అక్కడ ఉన్నారు, అంత అయోమయం అయిపోయి ఎవరికి వాళ్ళు పారిపోయి మళ్ళీ రిటర్న్ రావాలంటే ఫ్లైట్లు లేవు. టోటల్ దుబాయ్ ఫస్ట్ టైం దుబాయ్ ఎయిర్పోర్ట్లో టోటల్ ఫ్లైట్స్ మొత్తం బంద్ చేశారు. ప్రపంచంలోనే అన్ని ఫ్లైట్స్కి హబ్ దుబాయ్ అనమాట, ఎనీవేర్. అలాంటి ఒక ఎయిర్పోర్ట్ని బంద్ చేసి మిసైల్స్ వెళ్తున్నాయి, మీరు చేయలేదు. ఓ టెన్షన్, ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది అనేది టెన్షన్, అక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది, మనం వెళ్తామా లేదా అని ఓ టెన్షన్, రకరకం ఉంది. కానీ భారతదేశం మటుకి చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఇక్కడ ఉంది. బార్డర్లో మన మిలిటరీ వాళ్ళు, నేవీ, ఎయిర్ ఫోర్స్ చూసుకుంటున్నారు. మనందరూ ఈరోజు చాలామందికి తెలియకుండా మనం చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ అన్నీ చేస్తున్నాం. బట్ ఈరోజు చూసామంటే పాకిస్తాన్లో ఒక యుద్ధం ఉంది, ఆఫ్ఘనిస్తాన్, చైనా ప్రాబ్లం ఉంది, ఎక్కడ చూసినా ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం లేని ప్లేస్ సేఫ్గా ఎక్కడుందంటే ఒక భారతదేశం. సో దానికి డెఫినెట్గా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఉండబట్టి ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసి మన అందరూ సేఫ్గా ఉండాలి అని చెప్పి ఆయన చేస్తున్నాం. భారతదేశం అండి ఈజ్ ద ఓన్లీ కంట్రీ, నాకు తెలిసిన వరకు, దర్ సో మెనీ పొలిటికల్ పార్టీస్ ఆర్ దర్, సో మెనీ క్యాస్ట్, సో మెనీ కమ్యూనిటీ, అన్నీ ఉన్నాయండి. ఇది అన్ని దేశంలో లేదు. వెళ్ళారంటే లేవు, ఒకటో రెండో ఉంటాయి. ఎస్పెషల్లీ పొలిటికల్ పార్టీస్ రెండే ఉంటాయండి. బట్ ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ దే ఆర్ సో మెనీ పొలిటికల్ పార్టీస్ ఆర్ అలౌడ్ టు కంటెస్ట్, విన్ ఆర్ లూజ్. అది మీ స్ట్రెంత్ని బట్టి ఉంటుంది. ఎక్కడ డిస్టర్బెన్స్ చేయకుండా, బయట ఎన్ని ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంట్రోల్తో జరుగుతుంది. సో మనం ఒక మంచి ప్రధానమంత్రి గారు చేతిలో ఉన్నాం, సేఫ్గా ఉన్నాం. ఎందుకంటే యుద్ధం వస్తే ఫస్ట్ పడిపోయేది ఎకనామికల్ వాల్యూ. ఈరోజు ఏదైతే రియల్ ఎస్టేట్ అంటున్నామో జీరోకి వచ్చేస్తుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో జీరోకి వచ్చేస్తుంది. పరిస్థితి ఏమవుతుంది? గోల్డ్ వాల్యూ విల్ కమ్ డౌన్. అలా కాకుండా చుట్టుపక్కల అన్ని జరిగినప్పుడు కూడా స్టడీగా మెయింటైన్ చేసి ముందుకు వెళ్తున్నామండి. నేను ఏదో పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా నా ఉద్దేశంతో కాదండి, వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ ఆఫ్ ఎ ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ. దిస్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ హెల్పింగ్ ఆల్ పార్టీస్ టు సర్వైవ్. ఒక యుద్ధం స్టార్ట్ అయిపోతే దెర్ విల్ బి నో పొలిటికల్ పార్టీ అండి. యుద్ధం ఫినిష్ అయ్యే వరకు ఏ పొలిటికల్ పార్టీ ఉండదు, మొత్తం ఫోకస్ యుద్ధం మీద వెళ్తుంది. సో అలా మనం చాలా హ్యాపీగా ఉన్నాం. సో అందరూ మనం హ్యాపీగా ఉండాలి. అండ్ మెయిన్గా మళ్ళీ కమింగ్ బ్యాక్ మార్షల్ ఆర్ట్స్కి, మహిళలకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రొటెక్షన్ కోసం మీరు అందరూ కొంచెం నేర్చుకోండి. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు, అమ్మాయిలు బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు తిరిగి వస్తుంది, కాకపోతే లేట్ అయితే టెన్షన్ వస్తుంది. సో మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. సో మార్షల్ ఆర్ట్ నేర్చుకోండి. మీరు విదేశాలకు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి అన్ని గొడవలు జరిగినప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి. పరిగెత్తుకొని మీరు రాలేరు, మీరు ఫేస్ చేయాలి. మానసికంగా చాలా బలం ఇస్తుంది కట్టుకోవడానికి. హెల్త్ వైజ్ వెరీ గుడ్ అనమాట. సో నేర్చుకొని అదే మాదిరిగా అందరూ, మహిళలు కాదు అందరూ, చిన్న చిన్న పిల్లల్ని మీరు చూశారు. సో వాళ్ళ తల్లిదండ్రులందరికీ నేను నమస్కారం పెడుతున్నాను. పిల్లల్ని మార్షల్ ఆర్ట్ పంపించారు. సో వాళ్ళకి ఓ డిసిప్లిన్, స్కూల్లో కాలేజ్లో నేర్పిస్తున్న డిసిప్లిన్ వేరే, మార్షల్ ఆర్ట్లో నేర్పిస్తున్న డిసిప్లిన్ వేరే. ఇక్కడ హెల్త్ ఏదైతే ఉన్నాయో ఇంప్రూవ్మెంట్, ఎండ్యూరెన్స్, ఇమ్యూనిటీ అన్నీ పెరుగుతాయి. సో వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, ఇదే మాదిరిగా సతీష్ ఇంకా ముందు ఎన్నో టోర్నమెంట్స్ చేస్తూ, ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో, ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ నమస్కారం చెప్తూ, వాడోకాయని ఒక చాలా హై లెవెల్కి తీసుకెళ్ళాలని చెప్పి అల్టిమేట్ జపనీస్ వాళ్ళతో ట్రైనింగ్ తీసుకొని జెన్యున్గా, ఎందుకంటే ఒక బెల్ట్ ఇచ్చేటప్పుడు ఆ వాల్యూ తెలియాలని చెప్పి ఆయన చేస్తారు. ఈ మధ్యనే భరత్ శర్మ గారు మరి కియో చీఫ్ ఆయన చేతుల మీద ఆయన సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. చాలామంది బ్లాక్ బెల్ట్లు ఉన్నారు, కానీ ఎవరు బ్లాక్ బెల్ట్ ఇచ్చారనేది ముఖ్యం, ఎవరి దగ్గర తీసుకున్నారనేది ముఖ్యం.
ఆ వాల్యూ అక్కడే ఉంటుంది. ఇక్కడ సతీష్ ఆయన వెళ్ళి భరత్ శర్మ గారు ఇవ్వడంతో చాలా హై లెవెల్కి ఆయన వెళ్ళారు. 7th డిగ్రీ అంటే ఒక సీనియారిటీ, ఒక ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ ఉన్న మాస్టర్ అని చెప్పి అది ఇవ్వడం జరిగింది. సో ఆయనకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదే మాదిరిగా భరత్ శర్మ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. సో మీరందరూ పాత్రికేయ సోదరులు వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చేందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నానండి.